హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. మీరు 100 స్ట్రాటజీలు నేర్చుకుని ఉండొచ్చు, వేల రూపాయల కోర్సులకి ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ట్రేడ్ తీసుకునేటప్పుడు మాత్రం ఎందుకో చేతులు వణుకుతాయి. లాభం రాగానే భయం, నష్టం రాగానే కోపం. ఎందుకు? మార్క్ డగ్లస్ ఏమంటారంటే, మీరు మార్కెట్ని విశ్లేషించడం మానేసి మీ మనస్సుని విశ్లేషించడం మొదలుపెట్టిన రోజే మీరు ట్రేడర్ అవుతారు. ఈ వీడియోలో మీ ట్రేడింగ్ కెరియర్ని మలుపు తిప్పే 15 సూత్రాలను ప్రాక్టికల్ ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇది చూశాక మీరు చార్ట్ను చూసే విధానమే మారిపోతుంది. రూల్ నెంబర్ 1, తెలియదు అని ఒప్పుకోవడమే మొదటి విజయం. చాలామంది మార్కెట్ తదుపరి ఎటు వెళ్తుందో నాకు తెలుసు అనుకుంటారు. మార్క్ డగ్లస్ చెప్పే మొదటి పాయింట్ ఏమిటంటే, మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఉదాహరణకు, మనం వర్షం పడుతుందని గొడుగు తీసుకెళ్తాం, కానీ పడకపోవచ్చు. అలాగే సెటప్ బాగుందని ట్రేడ్ తీసుకుంటాం, కానీ అది ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు అని మీరు ఎప్పుడైతే మానసికంగా సిద్ధపడతారో అప్పుడు మార్కెట్ మిమ్మల్ని ఆశ్చర్యపరచదు, భయపెట్టదు. రూల్ నెంబర్ 2, ప్రాబబిలిటీ మైండ్ సెట్. ఒక ట్రేడ్ గెలవడం అనేది ఒక సంఘటన మాత్రమే, కానీ ట్రేడింగ్ అనేది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ సిరీస్లో ఒక మ్యాచ్ ఓడిపోవచ్చు, కానీ సిరీస్ గెలవడమే ముఖ్యం. మీ స్ట్రాటజీ 10 ట్రేడ్లలో 6 సార్లు గెలిపిస్తుందనుకుంటే ఆ 4 సార్లు వచ్చే నష్టాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి. ఎందుకంటే ఆ 4 నష్టాలు వస్తేనే మిగతా 6 లాభాలు వస్తాయి. రూల్ నెంబర్ 3, మార్కెట్ ఒక యూనిక్ ఫోర్స్. ప్రతి క్షణం మార్కెట్లో కొత్తవే. గతంలో పనిచేసిన సెటప్ ఇప్పుడు ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అప్పుడు ట్రేడ్ చేసే వ్యక్తులు వేరు, ఇప్పుడు ట్రేడ్ చేసే వ్యక్తులు వేరు. ఉదాహరణకు, మీరు ఒకే రోడ్డుపై రోజు వెళ్ళొచ్చు, కానీ ప్రతిరోజు ట్రాఫిక్ ఒకేలా ఉండదు కదా. అలాగే చార్ట్ పైన ప్యాటర్న్స్ ఒకేలా ఉన్నా రిజల్ట్ మారచ్చు. రూల్ నెంబర్ 4, భయము నుండి విముక్తి. ట్రేడింగ్లో భయం ఎందుకు వేస్తుంది? మీరు తప్పు అవుతారేమో అని. మార్క్ డగ్లస్ ఏమంటారంటే, మార్కెట్లో తప్పు ఒప్పు అనేవి ఉండవు, కేవలం అవకాశాలు మాత్రమే ఉంటాయి. మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు మాత్రమే భయపడతారు. రిస్క్ అంటే కేవలం డబ్బు పోవడం కాదు, మీ అహం దెబ్బతినడం. రూల్ నెంబర్ 5, రిస్క్ని అంగీకరించడం అంటే ఏమిటి? చాలామంది స్టాప్ లాస్ పెడతారు, కానీ అది హిట్ అయితే బాధపడతారు. దీని అర్థం మీరు రిస్క్ని అంగీకరించడం లేదు. ఉదాహరణకు, మీరు ఒక సినిమాకి వెళ్తే టికెట్ డబ్బులు వెనక్కి రావు అని మీకు తెలుసు, అందుకే మీరు సినిమా ఎంజాయ్ చేస్తారు. ట్రేడింగ్లో కూడా ఎంట్రీ ఇవ్వగానే ఆ స్టాప్ లాస్ అమౌంట్ ఇక నాది కాదు అని ఫిక్స్ అయిపోతేనే మీకు టెన్షన్ ఉండదు. రూల్ నెంబర్ 6, జోనులోకి ప్రవేశం. జోను అంటే ఒక స్థితి. అక్కడ మీరు ఏమీ ఆలోచించరు, కేవలం చూస్తారు. మీరు కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేరు మార్చడం గురించి ఆలోచించరు, అది దానంతట అదే జరిగిపోతుంది. ట్రైనింగ్ కూడా అలా ఎఫర్ట్లెస్గా జరగాలి. అది జరగాలంటే మీ మనసులో గతం తాలూకా నష్టాలు, భవిష్యత్తు తాలూకా ఆశలు ఉండకూడదు. రూల్ నెంబర్ 7, మార్కెట్ మీకు ఏమీ బాకీ లేదు. చాలామంది నేను చాలా కష్టపడి చదివాను, మార్కెట్ నాకు ప్రాఫిట్ ఇవ్వాలి అనుకుంటారు. మార్కెట్కి మీరు ఎవరో తెలియదు. ఎగ్జాంపుల్, అడవిలో సింహం వేటాడేటప్పుడు జింక నేను చాలా మంచిదాన్ని, నన్ను చంపకు అంటే వింటుందా? ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. మార్కెట్ కూడా అంతే. రూల్ నెంబర్ 8, సెల్ఫ్ డిసిప్లైన్. మీరు పెట్టిన రూల్ని మీరే బ్రేక్ చేస్తే మీరు మార్కెట్తో కాదు, మీతో మీరు యుద్ధం చేస్తున్నట్లు. ఒక రోజుకి
2 ట్రేడ్లు అని రాసుకుంటే మూడవ ట్రేడు ఎంత గొప్పగా ఉన్నా సరే సిస్టమ్ ఆపేయాలి. మీ మీద మీకు కంట్రోల్ లేకపోతే మార్కెట్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకు మనం గూగుల్ మ్యాప్స్ వేసుకొని వెళ్తున్నప్పుడు మధ్యలో మనకు తెలిసిన షార్ట్కట్ లాగా ఏదో రోడ్డు కనిపిస్తుంది, కానీ మ్యాప్ మాత్రం స్ట్రెయిట్గా వెళ్ళమని చెబుతుంది. మనం మ్యాప్ను వినకుండా వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. ట్రేడింగ్లో కూడా మీ సిస్టమ్ ఏం చెబుతుందో అదే చేయండి. నాకు ఎక్కడ రివర్సల్ అవుతుందని అనిపిస్తుంది అనే ఫీలింగ్స్తో ట్రేడ్ చేయకండి. మీ ఎమోషన్స్ కంటే మీ సిస్టమ్కి ఎక్కువ పవర్ ఇవ్వండి. రూల్ నెంబర్ 9, ఎడ్జ్ని గుర్తించడం. ఎడ్జ్ అంటే కేవలం ఒక ప్రాబబిలిటీ. మీరు చేసే పద్ధతి 100 సార్లు చేస్తే మీరు ప్రాఫిట్లో ఉంటారని నమ్మడమే ఎడ్జ్. ఆ నమ్మకం లేనప్పుడు మీరు ప్రతి ట్రేడ్కి భయపడతారు. రూల్ నెంబర్ 10, ఎమోషనల్ న్యూట్రాలిటీ. ప్రాఫిట్ వస్తే గొప్పగా ఫీల్ అవ్వడం, లాస్ వస్తే కుంగిపోవడం, ఈ రెండు డేంజరే. ఎందుకంటే అతి ఆనందం మిమ్మల్ని ఓవర్ ట్రేడింగ్ చేయిస్తుంది. అతి బాధ మిమ్మల్ని ట్రేడ్ తీసుకోకుండా ఆపేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు రోగి తన బంధువు అయినా సరే ఎమోషనల్ అవ్వడం. ఎమోషనల్ అయితే ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. లాభం వస్తే పార్టీ, లాస్ వస్తే ఏడిపి వద్దు. ఒక బ్యాంక్ క్యాషియర్ లాగా డబ్బుని జస్ట్ నెంబర్స్ లాగే చూడండి. రూల్ నెంబర్ 11, ఫలితంపై ఆశ వదులుకోవాలి. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫలితం గురించి ఆలోచించకూడదు. కేవలం మీ ప్రాసెస్ గురించి మాత్రమే ఆలోచించాలి. మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారా లేదా అనేది మాత్రమే ముఖ్యం. రిజల్ట్ మార్కెట్ చేతిలో ఉంది. రూల్ నెంబర్ 12, కన్సిస్టెన్సీ. ఒకే పనిని పదే పదే చేయడం ద్వారానే విజయం వస్తుంది. మీ మెథడ్ని పదే పదే మార్చకండి. గెలిచినా ఓడినా మీ పద్ధతి మారకూడదు. 100 రకాల కిక్కులు తెలిసిన వాడికంటే ఒకే కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటేనే భయం అని బ్రూస్లీ అన్నాడు. ప్రతిరోజు కొత్త స్ట్రాటజీలు వెతకకండి. ఒకే పద్ధతిని పదే పదే క్రమశిక్షణతో పాటించేవాడే ట్రేడింగ్లో లెజెండ్ అవుతాడు. రూల్ నెంబర్ 13, నమ్మకాలు మార్చుకోవాలి. చిన్నప్పటి నుండి మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది అని నేర్చుకున్నాం, కానీ ట్రేడింగ్లో స్మార్ట్గా ఆలోచిస్తేనే ఫలితం వస్తుంది. ఇక్కడ ఫిజికల్ కష్టం కంటే మెంటల్ క్లారిటీ ముఖ్యం. రూల్ నెంబర్ 14, అబ్జర్వేషన్ పవర్. చార్ట్ని చూస్తున్నప్పుడు మార్కెట్ ఏమి చెబుతుందో వినండి. మీరు ఏం చూడాలి అనుకుంటున్నారో అది చూడకండి. డోంట్ సీ వాట్ యు వాంట్ టు సీ వాట్ ద మార్కెట్ ఈజ్ షోయింగ్. రూల్ నెంబర్ 15, మాస్టరీ. ట్రేడింగ్ అనేది డెవలప్ చేసుకోవలసిన ఒక స్కిల్. అది ఒక్కరోజులో రాదు. మీరు నిలకడగా నేర్చుకుంటే ఒకరోజు మీరు కూడా ట్రేడింగ్ ఇన్ ద జోన్లోకి వెళ్తారు. ఆ స్థితిలో డబ్బు అనేది కేవలం ఒక బై ప్రొడక్ట్ మాత్రమే. ఫ్రెండ్స్, మార్క్ డగ్లస్ చెప్పిన ఈ విషయాలు వినడానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ పాటించడం చాలా కష్టం. రేపటి నుండి మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా జరగవచ్చు అనే మాటను గుర్తుంచుకోండి.